బాగుందండి. బాగుంటేనే కావాలి. ఎక్కడి నుంచి వచ్చారు ముందుగా మీరు? మేము అమరావతి నుంచి వచ్చాం. అమరావతి నుంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము ఇప్పుడు మళ్ళీ అమరావతి వెళ్తున్నాం. మళ్ళీ అమరావతి వెళ్తున్నారు. పెళ్ళికి వచ్చాము తాటికాడ. ఓకే. మామూలుగా టికెట్ ఎంత పడుతుంది అమరావతి నుంచి విజయవాడకి? 70 రూపాయలు రావటానికి ఒక మనిషికి. మళ్ళీ వెళ్ళడానికి 70, 140 రూపాయలు. ఇద్దరు 240 రూపాయలు. మరి మిగిలినట్టే కదా. మరి ఏంటి ఇలా ఉచితంగా పెట్టడం మీద బస్సు అనేది మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందిలే, వారు మాకే వేస్తారుగా. ఎందుకు మీ ఆడవాళ్ళకి ఉచితమని చెప్తున్నారు? కరెంట్ బిల్లు ఎక్కువ వేస్తున్నారండి. ఓకే, కరెంట్ బిల్లు అక్కడ పెరుగుతున్నాయి. 1500 తక్కువ రావట్లేదు అసలు ఈ ప్రభుత్వం వచ్చాక. 1500 కాల్చినా కాలకపోయినా 1500, 2000, 3000 ఏసీలు ఉన్న వాళ్ళకి 5000 పడుతుంది. సో వాడినా వాడపోయినా పడిపోతుంది. ఓకే. వేస్తున్నారు. మరి ఈ పథకం ద్వారా మీ నెలకి ఒక్క లేడీస్ అంటే ఉమెన్కి 3000 నుంచి 5000 మిగులుతుందని ప్రభుత్వం చెప్తుంది. మిగులుతాయి, వారు మాకు వేస్తున్నారు. కూరగాయలు అన్నిట్లో వేస్తున్నారు. ఓకే ఓకే. మరి ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? ఏం చెప్తున్నాడు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? పర్లేదు అనిపిస్తుంది. ఏడాదిలో ఏమైనా మంచి చేశారా మీ వారికి చూసుకుంటే? ఏముంది చేయను, మా పొలాలు లాగేసుకుంటున్నారు అంటున్నారు. మరి అది మాకు ఇబ్బందిగా ఉంది. మరి ఒక 30,000 ఎకరాలు కావాలంటమ్మా. మరి రాజధానికి ఇస్తే మీకే డెవలప్ అయ్యింది. మా పిల్లల పెళ్లిళ్ళకి మా భవిష్యత్తు కానీ 2 ఎకరాలు సంపాదించుకున్నాం కదా. అవును. ఆ 2 ఎకరాలు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? అంటే ప్రభుత్వం తరఫున ఫ్లాట్లు వస్తాయి, పెన్షన్ వస్తుంది. పెళ్లి చేసుకోవాలి కదా మా పిల్లలు. అవునులే. పిల్లల పెళ్లిళ్ళని అవని అని పనులు ఉంటాయి కదా. ఏదో చేద్దాన్ని పాపం జీవితాన్ని మీరు చూసుకుంటున్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలి, ఏదో పెళ్లిళ్ళు చేయాలి. మరి మా భవిష్యత్తు ఏంది? ఎప్పుడుకో 33వ రోజుకి వచ్చింది. ఓకే అని అంటున్నారు. మరి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు? బాగానే ఉందిలే కానీ బాగానే ఉంది. సో అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు చెప్పినట్టుగానే సూపర్ 6 15 ఇస్తానన్నారు. ఒక్క నిమిషం పెద్దమ్మ. సో ఈ ఏడాదిలో మీకు ఏమైనా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? సో ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి అన్ని చేస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎన్ని వచ్చినాయి మీకు? ఒకటే వచ్చిందమ్మా. సో చదువుకునే పిల్లలందరికీ డబ్బులు వేసామని చెప్తుంది ప్రభుత్వం. తల్లికి వందనం. ఎంతమంది ఉన్నారు చదువుకునే పిల్లలు మీ ఇంట్లో? పడిందమ్మా. సో చూసినట్లయితే ఉచిత బస్సు కూడా మొదలుపెట్టారు. ఓకే. మరేంటి ఇది పెట్టడం వల్ల మంచి జరిగిందని ప్రభుత్వం చెప్తుంది. నెలకు ఒక 5,000 వరకు మిగులుతాయి, 3,000 నుంచి అని చెప్తున్నారు. అంటే డైలీ జర్నీ చేసే వాళ్ళకి కానీ మాకైతే ఎప్పుడన్నా వెళ్ళే వాళ్ళకే కదా. అవునమ్మా. డైలీ పోయే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఇది పెట్టడం మాత్రం బాగానే ఉంది. అంటే ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. ఒక 2,000 కోట్లు బడ్జెట్ అవుతుంది సంవత్సరానికి ప్రభుత్వానికి. అయినా సరే భరిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఆడవాళ్ళ కోసం చెప్తున్నారు. ఆడవాళ్ళ కోసమే. మరేం చెప్తారు చంద్రబాబు గారి గురించి? మేమేం చూద్దాం, మాకు ఒక అన్నలాగా బాగా చేస్తానని చూద్దాం. సో టికెట్ కొనాల్సిన పని లేదు. రాష్ట్రం మొత్తం ఎన్నిసార్లు ఎక్కొచ్చు, ఎన్నిసార్లు ఎక్కొచ్చు. అవునమ్మా, రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు. పెట్టడం మాత్రం బాగుందండి. మాకు మాత్రం ఆడవాళ్ళకి మాత్రం. సో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టింది. మంచిగా ఉపయోగించుకుంటారా? మా ఆడవాళ్ళకి మాత్రం మీ ఆడవాళ్ళకి మరి మంచిగా ఉపయోగించుకుంటారా? కొట్టుకొని దోసుకుంటారు ఇక్కడ కూడా? మంచిగానే ఉండాలి. మరి ఏం చెప్తావు చంద్రబాబు గారి గురించి? ఏముందండి, మా కోసం బాగా చేశాడు కాబట్టి మంచిగానే చెప్పుకుంటాము. సో ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు మంచి ఉపయోగం ఉందండి. థ్యాంక్ యూ. కాకినాడ నుంచి డైరెక్ట్ ఫ్రీ బస్సులో వచ్చారా లేక మామూలు మీరు డబ్బులు పెట్టుకుని వచ్చారా? ఉచిత బస్సు ఉంది కదా, మీరు డబ్బులు ఎందుకు పెట్టుకుని వచ్చారు? మొన్న ఎప్పుడో 15వ తారీఖు కదమ్మా ప్రారంభించింది ముఖ్యమంత్రి గారు. వినే ఉంటారు కదా ఈ పథకం గురించి. అసలు ఈ పథకం గురించే తెలియదా? ప్రారంభించిన విషయం కూడా తెలియదా? సో ఆగస్టు 15 ప్రారంభించారు ఉచిత బస్సు. సో ఆధార్ కార్డు కానీ, ఓట్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ క్యారీ చేయండి, రాష్ట్రం అంతా తిరగవచ్చు ఉచితంగా. అంటే 5 బస్సుల్లో అల్ట్రా వెలుగు, పల్లె వెలుగు, ఈ మెట్రోలు, సిటీలు, ఈ బస్సులే, నాన్ స్టాప్లు అయితే కాదు. మరేంటి ఉచిత బస్సు మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఉచితంగా పెట్టారు కదా. కాదమ్మా, అసలు మంచిదా కాదా? మీ ఆడవాళ్ళ వరకే. ఓకే. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఉంటే మీకు ఫ్రీనే కదా, టికెట్ కొనాల్సిన పని లేదు. మరి ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తాం, మంచిగా బాగానే పెట్టారు. ఆడవాళ్ళు కూడా కొద్దిగా అమౌంట్ లేకపోయినా కొద్దిగా ఫ్రీగా వెళ్ళాను. అవునమ్మా. ఏమన్నా ఈ ఏడాదిలో మంచి జరిగిందా మీకు చంద్రబాబు వచ్చాక? మంచి అంటే కొద్దిగా పర్లేదండి. పథకాలు అందాయా? పథకాలంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. వచ్చాయా మన గ్యాస్ సిలిండర్ డబ్బులు? చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. తల్లికి వందనం. తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి ఉండేది కదా, ఇప్పుడు తల్లికి వందనం ఏమీ రాలేదా మీకు? తెలియదు. ఇప్పుడు ఫ్రీ బస్ అమలు చేసామంటున్నారు. మీరు ఫ్రీగా తిరగవచ్చు. ఆధార్ కార్డు కానీ, ఓట్ కార్డు కానీ, రేషన్ కార్డు క్యారీ చేయండి. నెక్స్ట్ మంత్ ఎప్పుడో కానీ నెలకు 1500 వేస్తారంట మీ ఆడవాళ్ళకి. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచిదే అండి, ఇలాగా ఆడవాళ్ళకి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇబ్రహీంపట్నం.
ఐబీఎం నుంచి ఇక్కడికి వచ్చారు. మామూలుగా ఎంత టికెట్ ఎంత పడుతుంది? 40 రూపాయలు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? గుంటూరు. అక్కడికి టికెట్ ఎంత? నాకు తెలిసి ఒక 40-50 ఉంటుంది నాన్ స్టాప్ ఈ ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెళ్ళకైనా. మొత్తంగా చూసుకుంటే అప్ అండ్ డౌన్ ఏదన్నా ఒక 120-130 రూపాయలు మిగిలినట్టే మీకు అప్ అండ్ డౌన్. 200 పైన ఒక మనిషికి. మరి ఏం చెప్తారు? 200 మీకు మిగిలినట్టే కదా, ఏం చెప్తారు? చాలా బాగుంది చంద్రబాబు నాయుడు వచ్చినాక. సో మీ ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకంగా పెట్టారు ఉచిత బస్సు, కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. మరి ఇంత మంచి చేస్తున్న చంద్రబాబు గురించి మీరు ఏం చెప్తారు? ఆయనే కదా ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయనే రావాలి. సో ఏడాదిలో మంచి జరిగిందా మేడం మీకు? ఏం మంచి చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక అంటే మీ వరకు? బస్సు, అమ్మఒడి. ఓకే, తల్లికి వందనం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చినాయి. ఓకే, రెండోది వేస్తానన్నారు. 1500 కూడా ఇస్తాను. అవునవును, దీపావళికి ఇస్తారంట. సో అది కూడా మీ ఆడవాళ్ళకే. మరి ఇన్ని ప్రతిదీ మీ ఆడవాళ్ళకే. సో ఆడవాళ్ళకి ఒక అన్నలాగా ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగానే ఉంటున్నారా? సో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి మీరు తేడా గమనించారా? సో ఆడవాళ్ళకి మీకు మంచి ఎవరు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. సో రాష్ట్రం అంతా తిరగొచ్చు అంట మీరు, ఇంకా టికెట్ కొనాల్సిన పని లేదు. మరి మంచి ఉద్దేశంతో పెట్టింది ప్రభుత్వం, ఉపయోగించుకుంటారా మంచిగా? తోసుకొని కొట్టుకుంటారా? అర్థమైందా నా ప్రశ్న? తోసుకొని కొట్టుకుంటారా, మంచిగా ఉపయోగించుకుంటారా? సో మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఫైనల్గా ఒక్క మాటలో చంద్రబాబు గురించి ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారి గురించి? ఇంకా ఆయనే వస్తే బాగుంది, ఇంకెవరు ఉండకూడదు కూడా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముందుగా టికెట్ తీసుకున్నారా లేక ఫ్రీగానే ఫ్రీ బస్ వచ్చి దాని మీద వచ్చారా? ఎంత బైక్ మీద వచ్చారు. ఓకే, తెచ్చుకున్నారు ఆధార్ కార్డు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? తెనాలి. ఎంత పడుతుంది మామూలుగా టికెట్ అయితే? మామూలుగా చుట్టాలకి మళ్ళీ. ఓకే, సో నాకు తెలిసేది ఒక 70 రూపాయల వరకు పడుతుంది ఒక మనిషికి. మళ్ళీ రిటర్న్ వస్తారా? మళ్ళీ టికెట్ కొనాల్సిన పని లేదు. మరి ఏం చెప్తారు ఉచిత బస్సు గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఒక్కొక్క మహిళకు కూడా 3000 నుంచి 5000 మిగులుతుందని ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రయాణం చేసిన టికెట్ కొనక్కర్లేదు కదా? బస్సులు కూడా కొన్ని ఎక్స్ప్రెస్లు పెట్టారు. ఓకే, ప్రభుత్వం అయితే పెట్టింది 5 రకాల బస్సులు పెట్టింది. సో పల్లె వెలుగులు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఇక్కడ మన మెట్రోలు కానీ, లోకల్గా సిటీ బస్సులు కానీ తిరగవచ్చు అని చెప్తుంది. సో మొత్తం మీ ఆడవాళ్ళ కోసం ఆలోచిస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం. అయితే మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో? ఏ మంచి చేశారు ముఖ్యమంత్రి గారు మీకంటే? మాకు కాదమ్మా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. చదువుకునే పిల్లలందరికీ డబ్బులు వేసామని చెప్తున్నారు. తల్లికి వందనం. ఇప్పుడు ఉచిత బస్సు అని చెప్తున్నారు, మొదలు పెట్టామంటున్నారు. రేవో మాపు నెలకు 1500 కూడా మీ ఆడవాళ్ళకే వేస్తామని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మొత్తంగా చంద్రబాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?